కరెంటు బిల్లుల బాదుడే బాదుడు అనే పదం వాడుతున్నారు. బాదుడు అనే పదం అయిపోయింది, దోపిడీ అనే పదం వాడాలి. నిలువు దోపిడీ అన్నమాట. కరెక్ట్గా లెక్క చెప్పాలంటే మనం వాడే కరెంటు టోటల్గా వచ్చే బిల్లు డివైడెడ్ బై చేస్తే యూనిట్ 10 రూపాయలు అవుతుంది, 20 రూపాయలు అవుతుంది అర్థమవుతుంది. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెంటు అంశం మీద ఉద్యమం చేస్తుంది. అయితే దాన్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి బిల్లులు బగబగా అని ఒక స్టోరీ రాసుకొచ్చింది. గతంలో 150 రూపాయల నుంచి 250 రూపాయలు దాటని ఇంటికి ఏకంగా 5,000 రూపాయలు వస్తున్నది, అపరాధ రుసుముతో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారంటూ ఇందులో కొన్ని ఉదంతాలని హైలైట్ చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కల ఎన్టీఆర్ కాలనీ నివసించే గృహిణి విజయ ఇంటికి ఈసారి 4,950 రూపాయలు కరెంటు బిల్లు రావడంతో ఆమె కళ్ళు బయలుగమ్మాయి. జనరల్ కేటగిరీకి చెందిన ఆమె ఇంటికి గతంలో బిల్లు ఎప్పుడు 150 నుంచి 250 దాటలేదు. 3 నెలలుగా బిల్లు ఇవ్వకుండా డిసెంబర్లో షాక్ కోటేలో బిల్లు ఇచ్చారు. దీని మీద పలుమార్లు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్ళిన ఫలితం శూన్యం. దీంతో గత్యంతలేక అపరాధ రుసుముతో సహా 5,000 బిల్లు చెల్లించినట్టు బాధితురాలు చెప్పారు అంటూ. అట్లాగే ఇవ్వడం ఉండదు, నాకు తెలిసి ఒక నెల అయ్యేటప్పటికీ చంపుకు తినేస్తారు. ఎన్నోసార్లు చూసాం. మరి ఇదే ఆమె తప్పై ఉండాలా, ఆమె లేకపోయి ఉండాలి ఇంట్లో. పోతే విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. గత నెల కంటే ఈ నెల వినియోగం తక్కువగా ఉన్న, బిల్లు తగ్గలేదు, అదనపు ఛార్జీలు అంటూ వేశారు. అంటే ఎవరో కొమ్ముగూడెము, అట్లాగే రైతు కొమ్ముగూడెం సంబంధించిన వాళ్ళ ఇద్దరి వార్తలు వేసుకొచ్చారు. అయితే అవి మామూలు స్టేట్మెంట్లు. కానీ అసలైన బిల్లులు విశాఖలోని 6లో ఇంటి నెంబర్లో 150 యూనిట్లకు 705 రూపాయలు బిల్లు వచ్చింది. 10 తీసిన రీడింగ్లో 131 యూనిట్లకు 816 రూపాయలు బిల్లు జారీ అయింది. అట్లాగే కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందినటువంటి మహమ్మద్ రఫీ వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన దుకాణానికి 55 యూనిట్లు విద్యుత్ వినియోగించినందుకు నవంబర్లో 599 రూపాయలు బిల్లు వస్తే ఈ నెల 58 యూనిట్లు వాడితే 794 రూపాయలు బిల్లు వచ్చింది. కేవలం 3 యూనిట్లు అదనంగా వాడినందుకు 195 రూపాయలు ఎక్కువ బిల్లు వచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన సత్యనారాయణ శెట్టి ఇంటికి నవంబర్లో 98 యూనిట్లకు 482 రూపాయలు బిల్లు వస్తే డిసెంబర్లో 92 యూనిట్లకి 574 రూపాయలు బిల్లు వచ్చింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబగలం ప్రాంతానికి చెందిన బల్లెకల్ నరసయ్య ఇంటికి నవంబర్లో 189 రూపాయలు బిల్లు వస్తే ఈ నెల కరెంటు బిల్లు 335 రూపాయలు వచ్చింది. వీళ్ళు కేవలం రాత్రిపూట మాత్రం విద్యుత్ వాడతారు, అయినా 146 రూపాయలు అదనపు భారం పడింది. ఇట్లా కరెంటు బిల్లులు అదిరిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇది నిజమా కాదు ప్రజలు చెప్పాలి. నిజమైతే రేపు పొద్దున్న జనం ఎగబడతారు, లేదంటే కనుక నామమాత్రంగా ఉంటారు.